నమస్కారం. కూర్చోండి. కూర్చో. చూడమ్మా, మీ వాడు ఆవేశంలో ఉన్నాడని ఒక అవకాశం ఇచ్చాను. సార్ ఒక నిమిషం. మా సారు నీ కొడుకు అవకాశం ఇచ్చా అన్నారు. అది ఆయన సంస్కారం. నిజానికి ఆయన మీ వాడికి ఇచ్చింది జీవితం. ఆ రోజు లారాని నువ్వు మా నుంచి తప్పించావనుకుంటున్నావు. ఆ టైంలో లారా బాత్రూంలో ఉన్నాడని తెలిసి కూడా మా సార్ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మీ వాడు మిమ్మల్ని కూడా కేసులోకి నెడుతున్నాడు. అప్పుడు నేను చెప్తే మీ వాడు వినలేదు. ఇప్పుడు నేను విన్ను. మీ వాడు చేసే తప్పులకి బయట మీలాంటి తల్లులకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? చూడమ్మా, మీరు మనిషికి ప్రాణం పోస్తే మేము మంచికి ప్రాణం పోస్తాం. మంచికి ప్రాణం పోయాలంటే చెడు చావాల్సిందే. అమ్మా, మీ వాడికి మా చేతుల్లో ఏమైనా జరగచ్చు. అదే జరిగితే మమ్మల్ని శేపించొద్దు. నమస్తే సార్. చాలా కష్టపడి మేనేజ్ చేసి బెయిల్ తెచ్చానయ్యా. నీ అదృష్టం బాగుండి మాటలతోనే బెదిరించావని వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఆ ఏసీపీ నేను వదలడు. అతనితో కాస్త జాగ్రత్తగా ఉండు. వీరదాసు, మద్దికేశవులు, పడ్మట్లంక సూరి, వీరభద్రం తాలూకా మనుషులు సార్. కంది సీను, బాలి, మస్తాన్ వలి, ఎడంకంటి కోటి, తాటి చెట్టు గిరి వీళ్ళంతా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ తరఫున తిరుగుతున్నారు సార్. వీళ్ళల్లో బాగా ప్రాబ్లమెటిక్ గా ఉంది లారా సార్. పీడీ యాక్ట్ కింద ఫస్ట్ లారాగాని అరెస్ట్ చేయండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడి సంగతి చూద్దాం. ఓకే సార్. డాక్టర్ అంతా బాగానే ఉందన్నారు. ఏం కంగారు పడక్కర్లేదు. టైంకి భోజనం చేయమని చెప్పారు. ప్రాపర్గా రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకేం చెప్పారు? నెక్స్ట్ మంత్ 11th కి మళ్ళీ రండి సార్. చెప్పండి సార్. మా భావన రెడీగా ఉంది సార్, తీసుకోండి. నమస్తే అన్న. లారా అన్న. లారా ఇక్కడ వైఫ్ అన్న, ప్రెగ్నెంట్, చెకప్ కోసం. లారా, ఏసీపీ నీ మీద కన్నేసి ఉంచాడు, జాగ్రత్త. అదేం పర్లేదన్నా, అంతా ఓకే. బావా వెళ్దామా? ఓకే, పద వెళ్దాం. పీడీ యాక్ట్ కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. వదిలేయమ్మా, కదా తీసుకెళ్ళండి, కదా. నమస్తే సార్. నమస్తే తమ్ముడు. విజయవాడలో ఏసీపీ ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాడు అనుకున్నాను తమ్ముడు. అదే జరిగింది. ఏసీపీ అంటే అందరికీ ఉత్సా, కానీ నువ్వు ఏం ఆడుకుంటున్నావు తమ్ముడు. నువ్వు గ్రేట్ తమ్ముడు. నమస్తే సాధన. నమస్కారం. అదేంటి నీ రిమాండ్ ఇంకా అవ్వలేదా? ఇంకా 2 నెలలు ఉంది. మీ అన్నం చంపినోడు కూడా ఈ జైల్లోనే ఉన్నాడు కదా? ఉన్నాడు. జాగ్రత్త అన్న, నీ మీద కూడా ప్లాన్ చేస్తాడు. లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాని మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. ఇది మహాత్ముని మాట. సిట్టింగ్ ఎంపీని సైతం అరెస్ట్ చేసేంత నిజాయితీపరుడైన ఏసీపీని లారా సరైన టైంలో నమ్మలేకపోయాడు. అందుకే తన భార్యకు దగ్గరగా ఉండాల్సిన టైంలో దూరంగా, శత్రువులకు దూరంగా ఉండాల్సిన టైంలో దగ్గరగా ఉండాల్సిన పరిస్థితిని తానే కొని తెచ్చుకున్నాడు. పీడియాక్ట్ లో ఉన్న వాళ్ళు రేపు రిలీజ్ అవుతున్నారు. ఆ సాధు కూడా ఇక్కడే ఎక్కడ ఉంటాడు చూడు. ఓర్ని ఆ శివగాడిని కూడా వదిలేసాం రా. ఒరే సాధు, చంపుతావురా? అన్నా, నిన్ను చంపినోడు చంపేశానన్నా.
చంపేశాను. శవమై పడున్నాడు చూడు. చంపేశానన్నా, నిన్ను చంపినాడు, చంపేశాను. ఇక నాకేమైపోయినా పర్లేదు. సాధుగాడు ఇలా చంపుతాడని కల్లో కూడా ఊహించలేదన్నయ్య. చంపేవాడు ఎప్పుడు చెప్పిరాడు తమ్ముడు. సాధువులా ప్రశాంతంగానే వస్తాడు. అవకాశం దొరికినప్పుడు సునామీలా విరుచుకుపడతాడు. ఏదేమైనా మనిషి అన్నవాడికి శత్రువు అనేవాడు ఉండకూడదు తమ్ముడు. ఉంటే ఏదో రోజు ఇలాగే చేస్తాడు. జైలన్న భయం లేకుండా కూడా చంపేశాడన్నయ్య. పగోడికి జైలు, పోలీసులు, కోర్టులు ఇవేం కనిపించవు తమ్ముడు. శత్రువు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది. శత్రువు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఏం జరిగింది? 10 సంవత్సరాల క్రితం సిటీలో ₹1,00,00,000 పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాను. 2 సంవత్సరాల క్రితం వెంకట్రావు అనే ఫైనాన్షియర్ దగ్గర స్థలం తాకట్టు పెట్టి 2 కోట్లు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్థలం విలువ 10 కోట్లు అయింది. బాకీ తీరుస్తానంటే స్థలం వదిలేయమంటున్నాడు. ఎవరెవరు ఉన్నారు దీని వెనక? ఎమ్మెల్యే వీరభద్రం, మణి పవామర్దులు, చందు, దుర్గాప్రసాద్. వీళ్ళకు భయపడి సిటీలో నా తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏసీపీని ట్రాన్స్ఫర్ చేయించినా ఆ లారాని ఆపకపోయినా పబ్లిక్లో మనమే వీక్ అవుతాం. ఆ లారాగాడికి ఆ స్థలం మీద కన్నుంది. మనం వెనక్కి తగ్గామంటే వాడు హీరో అయిపోతాడు. లారా కారణంగా ఆ స్థలం సెటిల్మెంట్ అవ్వకూడదు. ఈ విషయం నువ్వే డీల్ చేయగలవు. లారా విషయంలో ఏదైనా జరగచ్చు. మనీ నాకు చంపేంత ధైర్యం లేదు, కానీ చంపిన వాడిని కాపాడేంత కెపాసిటీ ఉంది. మనీ నాకు నీ సాయం కావాలి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. అయ్యా, మీరు కాపాడకపోతే ఆ రోజు బతుకుండేవాడినే కాదు, కనీసం లారాను ఆపితే మీ రుణం తీర్చుకున్నవాడిని అవుతాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. మనిషిలోని ఆవేశం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఆవేశం మనకు బానిసైతే ఎలా బతకగలమో చెబుతుంది. ఆవేశానికి మనం బానిసైతే ఎంతకాలం బతకగలమో చెబుతుంది. వీళ్లలాగా ఒక్కసారి ఆలోచించు బావా, ఆ లారాగాని మాటలతో ఒప్పించలేం. మీ పేరు చెప్పిన ఆ లారాగాడు వస్తున్నాడంటే ఆ తాతారాగాడు డబ్బాస్ చూపించుంటాడు బావా. నమస్తే, బాగున్నారా? మా దుర్గా ఏదో చెప్పాడు. మీరు మాట్లాడుకుంటే లేనిపోని ఆవేశాలకు పోతారు. అందుకే నేను వచ్చాను. తాతారావు గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందన్నా. అందుకే అతని స్థలం అతనికి ఇవ్వడమే మంచిదనిపించి వచ్చాను. ఏంటి మంచిదా? ఇది చెప్పడానికే వచ్చావా? ఇందులో నీ వాటా ఎంత? నేను మాట్లాడుతున్నానుగా, నువ్వేం పట్టించుకోదు లారా. అతనికి అన్యాయం జరగకుండా చూసుకునే పూచి నాది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చూశారు కదన్నా తాతారావు మొహం. అందుకే ఆ న్యాయం ఏదో నా ముందే చేయండి, నేను ఇక్కడే ఉంటాను. అంటే సెటిల్మెంట్స్ ఎలా చేయాలో మాకు తెలీదా చందో? వీళ్ళు ఇలా మాట్లాడతారని నాకు తెలుసన్నా. అందుకే కేవలం మీ మీద గౌరవంతో ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడకపోతే ఎందుకెళ్ళారా? నేను కలెక్ట్ చేసుకుంది. నీకేమన్నా ఉంటే నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అన్నా, ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఇందులో మీ వాటా ఏమన్నా ఉందా? రేయ్, మా బావకే వాటా ఉంటే చందు తమ్ముడు, నువ్వు అనుకున్నట్లు ఇందులో నాకు వచ్చేది ఏమీ లేదు. ఈ ఇష్యూ నుంచి నిన్ను దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, తాతారావుకి అన్యాయం జరగకుండా నేను చూస్తాను. ఇంతటితో ఇష్యూ వదిలే. కుదరదన్నా. నేను చెప్పాను కదా బావా, ఈ స్థలాన్ని కొట్టేయాలని వీడు మంచి స్కెచ్తో వచ్చాడు. ఆహా, అలాగా?
నీ స్కెచ్ ఏంటో కూడా నాకు తెలుసు. మీరిద్దరూ ఎమ్మెల్యే బినామీలని తెలుసు. ఆ స్థలం కొట్టేసి అక్కడేదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారని తెలుసు. దాన్ని మీ ముగ్గురు పంచుకుంటున్నారని తెలుసు. దీన్నేమంటారు? దేనికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుందన్నా. లారా, ఎవరో పోలీసులు కోర్టులు చేయాల్సిన న్యాయాన్ని మనం చేయాలనుకోవడమే అన్యాయం. మనకు న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక్కడున్నది బలాబలాలే. నీకు బలం ఉంటే నువ్వు బతుకుతావు, నాకు బలం ఉంటే నేను బతుకుతాను, అంతే. బతకడం అనేది పక్కన పెడితే పోలీసులు కోర్టులు సరిగ్గా ఉంటే నువ్వు నేను ఇప్పుడు ఇలా మాట్లాడుకునే అవసరం ఉండేది కాదన్నా. మాటలెందుకు లారా? నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. మీకెంత కావాలో చెప్పండి అన్న, నేనే ఇస్తాను. ఏంద్రా నువ్వు మాకిచ్చేది? లారా, ఇది పద్ధతి కాదు. ఇది మేము అని తెలిసి నువ్వు వచ్చావు. వెనక్కి వెళ్ళాల్సింది మేం కాదు, నువ్వు. ఈ స్థలం ఇతనిది అని నా దగ్గరకు వచ్చాడు. అతని స్థలం అతనికి ఇప్పిస్తానని నేను వచ్చాను, అంతేకాని మీరు వచ్చారని కాదు. మీ ప్లేస్లో ఎవరొచ్చినా నేను వెనక్కి వెళ్ళను. మీరు చెప్పింది నిజమేరా, మాటలతో వినడు. మావాడు చెప్పింది నిజమే అన్న. బామ్మర్దుల ముసుగులో బాగానే సెటిల్మెంట్లు చేస్తున్నావు. లారా, నీతో మాట్లాడడం ఇదే చివరిసారి. నువ్వు తప్పుకుంటున్నావా లేదా? ఇంకా వాడితో మాట్లాడి బావా. 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు 2 నిమిషాలు టైం ఇచ్చాను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. స్థలం పేపర్ తెచ్చి ఇచ్చి బతికిపో. ఎవడు బతుకుతాడో చూద్దాం.